మొన్నటి వరకు ఆ లీడర్స్ పేరు చెబితే ఆయా నియోజకవర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పిన వైసీపీ లీడర్లు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్యతో రోజుకొకరు ఒక్కో విషయంలో కేసులు పాల్పడడం వైసీపీకి తలనొప్పిగా మారింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన లీడర్లు ఒక్కొక్కరు చిక్కుల్లో పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన లీడర్లు స్వయంకృత అపరాధంతో కేసుల పాలవుతున్నారు. మొన్న తమ్మినేని సీతారాం, నిన్న సీదిరి అప్పలరాజు, నేడు భూమన జక్కంపూడి రాజా ఒక్కొక్కరు ఒక్కో రకమైన కేసుల్లో ఇరుక్కున్నారు. శ్రీకాకుళంలో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుణ్ణి తప్పించే ప్రయత్నం చేశారని ఆయనపై కేసు నమోదైంది. నిందితులను తారుమారు చేశారని సీదిరిపై ఆరోపణలు ఉన్నాయి. కాశీబుగ్గ పిఎస్ లో సీదిరిని విచారించి పలాస కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. తాజాగా తిరుపతిలో మరో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలు సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ ఆక్రమణలు తొలగించి రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపులని చెబుతున్నా అసైన్ ల్యాండ్స్ ఎలా పట్టా చేసుకుంటారని రెవెన్యూ శాఖ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు రావాలన్నారు కర్నూలు పోలీసులు. వైసీపీ స్థానిక కార్యకర్త బాలు అనే వ్యక్తి విషయంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా మే 14న కర్నూలులో ర్యాలీ చేశారు వైసీపీ లీడర్లు. ఆ ర్యాలీకి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, జక్కంపూడి రాజా హాజరయ్యారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతోందని ఆ రోజు విమర్శించారు. ఇదే ర్యాలీలో మంత్రి భరత్ పై 3 టౌన్ సీఏపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇప్పటికే పోలీసుల ముందు హాజరై తన వాదన వినిపించారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. జక్కంపూడి రాజా కూడా వివరణ ఇవ్వాలని 41 నోటీస్ ఇచ్చారు పోలీసులు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం ఓ ల్యాండ్ కబ్జా వ్యవహారంలో కుటుంబం మొత్తంపై కేసు నమోదు కావడంతో 4 రోజులు అజ్ఞాతంలోనే ఉన్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.